హాయ్ ఫ్రెండ్స్. నిన్న చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఒక వీడియో అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో చేశాను గదా! చిత్తూరు కలెక్టర్ ఆఫీస్‌లో జాబ్స్ ఉన్నాయి. సో, అప్లై చేసుకోండి అని జెప్పి. దాని గురించి అయితే చాలామందికి లోకల్ క్యాండిడేట్స్ గురించి డౌట్ ఉంది. నేను ఓన్లీ చిత్తూరు జిల్లా వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలంటే చాలామందికి డౌట్ ఉంది. అంటే ఇప్పుడు రీసెంట్‌గా మనకి డిస్ట్రిక్ట్స్ అనేవి చేంజ్ అయినాయి గదా! సో, వాళ్ళు గూడా ప్రీవియస్‌గా చిత్తూరు జిల్లాలో పార్ట్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చా లేదా? దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. తర్వాత ఈ నోటిఫికేషన్ గురించి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైమ్ ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో ఇంకా గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్ గురించి అప్డేట్స్ గురించి అయితే మన ఛానల్‌లో అయితే వీడియోస్ చేస్తాను రెగ్యులర్‌గా. మీరైతే వీడియోని ఎండ్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. సో, ఆల్‌మోస్ట్ ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. అలాగే వెబ్‌సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. హాయ్ ఫ్రెండ్స్. మనకి నిన్న చిత్తూరు కలెక్టర్ ఆఫీస్‌లో జాబ్ నోటిఫికేషన్ వచ్చిందని చెప్పి నేను ఒక రీల్ చేశాను గదా! చాలామంది కామెంట్ చేశారు. దీని గురించి నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏ విధంగా అప్లికేషన్ ఫార్మ్ గాని, దాని గురించి అంటే చాలామంది డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ అనేది ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు ఫస్ట్ అయితే చిత్తూరు కలెక్టర్ ఆఫీస్ అని చెప్పి గూగుల్‌లో సెర్చ్ చేయండి. ఈ విధంగా సెర్చ్ చేస్తే ఫస్ట్ ఒక వెబ్‌సైట్ వస్తది చూడండి. chittooru.ap.government. ఉంది కదా! ఈ వెబ్‌సైట్ పైన క్లిక్ చేయండి. సో, ఈ వెబ్‌సైట్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా డిస్ట్రిక్ట్ వెబ్‌సైట్ వస్తది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ రైట్ సైడ్ మెనూ ఉంది కదా! దీనిపైన క్లిక్ చేయండి. ఇలా కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ నోటీసెస్ ఉంది కదా! సో, నోటీసెస్ పైన క్లిక్ చేస్తే మీకు ఈవెంట్స్, అనౌన్స్‌మెంట్స్, టెండర్స్, రిక్రూట్మెంట్ ఉంది కదా! సో, రిక్రూట్మెంట్ పైన క్లిక్ చేద్దాం. సో, ఇక్కడ రిక్రూట్మెంట్ పైన క్లిక్ చేస్తే మనకి లేటెస్ట్ రిక్రూట్మెంట్ అంటే ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఇది వేరేది. ఇది ఏప్రిల్ 1 రిలీజ్ అవుతుంది. ఏప్రిల్ 4 డేస్ మాత్రం ఇది. జీజీ హాస్పిటల్ తిరుపతి ఎస్వీఆర్ఆర్ హాస్పిటల్‌కి సంబంధించింది ఇది నోటిఫికేషన్. సో, నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇక్కడ సెకండ్ నోటిఫికేషన్ ఇదండి. స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఆర్ 2 ఉంది. ఆర్ ఫిల్లింగ్ ఆఫ్ కంబైన్డ్ బ్యాక్‌లాగ్ వేకెన్సీస్ ఇయర్ మార్క్డ్ ఫర్ డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్స్ అండర్ పర్వ్యూ ఆఫ్ డిఎస్సి అదర్ దాన్ డిఎస్సి ఉంది కదా! ఇది నోటిఫికేషన్. ఇక్కడ చూడండి ఇది మార్చ్ 31 రోజు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతది. ఏప్రిల్ 15 లాస్ట్ ఇక్కడ. ఇది క్లియర్. ఇక్కడ చూడండి మనకి ఫైలు. ఇక్కడ అప్లికేషన్ ఉంది. 2 ఉన్నాయి. ఇక్కడ మనం ఫస్ట్ నోటిఫికేషన్ చూద్దాం. వ్యూ పైన క్లిక్ చేస్తే సో, కంప్లీట్‌గా ఇక్కడ నోటిఫికేషన్ అయితే వస్తది చూడండి. ఇప్పుడు మీకు జూమ్ చేస్తున్నా. సో, ఈ కంప్లీట్‌గా ఈ నోటిఫికేషన్ అండి. ఇది కంప్లీట్‌గా డిఫరెంట్ ఏబుల్ పీపుల్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్కి మాత్రమే. స్పెషల్ ఇక్కడ చూడండి నోటిఫికేషన్. స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఫర్ ఫిల్లింగ్ ఆఫ్ కంబైన్డ్ బ్యాక్‌లాగ్ వేకెన్సీస్ ఫర్ డిఫరెంట్‌లీ ఏబుల్డ్ పర్సన్స్ అని ఉంది క్లియర్‌గా. సో, దీనికి చాలామంది డౌట్ ఏంటంటే ఇది చిత్తూరు డిస్ట్రిక్ట్ వాళ్ళకి లోకల్ క్యాండిడేట్స్ అని చెప్పాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్‌గా మన డిస్ట్రిక్ట్స్ అనేవి డివైడ్ అయినాయి కదా! ఇప్పుడు తిరుపతి, అన్నమయ్య ఇలాగ 3 డిస్ట్రిక్ట్స్ అయినాయి కదా! సో, పాత చిత్తూరు డిస్ట్రిక్ట్ ఉన్నారు కదా! ప్రీవియస్‌గా 4, 5 ఇయర్స్ బ్యాక్ 3 ఇయర్స్ బ్యాక్ దానికి కూడా మేము అప్లై చేసుకోవచ్చా? అప్పుడున్న కంబైన్డ్‌గా చిత్తూరు జిల్లా వాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చా లేదని చెప్పి చాలామందికి డౌట్ ఉంటుంది. అది కూడా దీంట్లో మనం నోటిఫికేషన్ చూసి మనం ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ అయితే దీంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? క్వాలిఫికేషన్ ఏంటి? దాని గురించి మనం డిస్కస్ చేసిన తర్వాత ఆ పాయింట్ లాస్ట్‌లో అయితే డిస్కస్ చేద్దాం. సో, ఇక్కడ చూడండి ఇది వేకెన్సీస్ లిస్ట్. సో, ఇక్కడ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఒకటుంది. తర్వాత ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు 2 ఉన్నాయి. తర్వాత ఏఎన్ఎం గ్రేడ్ 3 ఫీమేల్ 20 ఉన్నాయి. 20 వేకెన్సీలు ఉన్నాయి ఫీమేల్ కింద. తర్వాత ఇక్కడ చూడండి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడండి. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమిచ్చారు? అప్లికేషన్స్ ఆర్ రిస్ట్రిక్టెడ్ టు డిఫరెంట్ ఏబుల్ పర్సన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ మాత్రమే అప్లై చేయాలి. చిత్తూరు డిస్ట్రిక్ట్‌కి లోకల్ క్యాండిడేట్‌గా ఉండాలి. ఇక్కడ చూడండి బిఫోర్ రీస్ట్రక్చరింగ్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ బిఫోర్ 2022 ఏప్రిల్ 2వ తేదీకి ముందు లోపల. ఇప్పుడు సపోజ్ మనకు ఆ లోపల చిత్తూరు డిస్ట్రిక్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 2022 ఫిబ్రవరి 4 వరకు. ఆ లోపల వరకు చిత్తూరు డిస్ట్రిక్ట్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. మనకి ఇది అన్నమయ్య డిస్ట్రిక్ట్ అనేది 2022 తర్వాత అయిందనుకుంటున్నాను నేను. ఒకసారి చెక్ చేసుకోండి. వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఇంకొకటి ఇచ్చారు. ఎంప్లాయ్‌మెంట్ షీ మస్ట్ పొసెస్ వ్యాలిడ్ ఎంప్లాయ్‌మెంట్ రిజిస్ట్రేషన్ యాజ్ పర్ లేబర్ ఎంప్లాయ్‌మెంట్ ట్రైనింగ్ ఉంది. తర్వాత నాన్ లోకల్ క్యాండిడేట్స్ అనేవాళ్ళు దీనికి అప్లై చేయలేరు. ఓకే. మీరు వేరే డిస్ట్రిక్ట్ చిత్తూరు డిస్ట్రిక్ట్ కాకుండా వేరే డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళు మీరు అప్లై చేయకూడదు. ఇది క్లియర్. తర్వాత దానికి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉంది. సో, దాని క్వాలిఫికేషన్ చూడండి. డిగ్రీ ఉండాలి. ఎనీ డిగ్రీ అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇంకోటి షుడ్ క్వాలిఫై ద టెస్ట్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ కంప్యూటర్ అండ్ అసోసియేట్ సాఫ్ట్వేర్స్ పైన ఒక టెస్ట్ ఉంటుంది. దాన్ని క్వాలిఫై అవ్వాలి. అదొకటి. తర్వాత ఆఫీస్ సబార్డినేట్‌కి అయితే మీరు 7th క్లాస్ పాస్ అయితే చాలు. తర్వాత మస్ట్ ఏబుల్ టు రైడ్ బైసికల్ అంటే సైకిల్ తొక్కేలాగా ఉండాలి. 7th క్లాస్ పాస్ అయితే చాలు. నెక్స్ట్ ఏఎన్ఎం గ్రేడ్ 3 దీనికైతే ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. సో, ఇక్కడ చూడండి వీళ్ళకి ఏమేమి క్వాలిఫికేషన్ అంటే మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎయిదర్ 18/24 months ఎంపీహెచ్ఏ కోర్స్ ఉంది. అదొకటి పాస్ అయి ఉండాలంట. లేదా 2 years ఇంటర్మీడియట్ వొకేషనల్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ కోర్స్ ఉంటుంది కదా! అది చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి నెక్స్ట్ ఏజ్ లిమిట్ గురించి చూద్దాం. ఏజ్ లిమిట్ అనేది 18 years నుంచి 52 years వరకు.
తర్వాత ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. సో అది అండి 18 to 52 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ లోకల్ క్యాండిడేట్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. 2022 ఫిబ్రవరి 2 అప్పుడు చిత్తూరు డిస్ట్రిక్ట్ ఉంది కదా, నాకు తెలిసి 2022 తర్వాతనే మనకి డిస్ట్రిక్ట్స్ అనేది చేంజ్ అయినాయి కదా. వాళ్ళందరూ ప్రీవియస్గా చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఉండే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లైక్ తిరుపతిలో, అన్నమయ్య డిస్ట్రిక్ట్లో ఉన్నారు కదా, వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు దీనికి. సో ఇది నెక్స్ట్ అప్లికేషన్ అనేది ఏ విధంగా పంపించాలి. సో ఇంకా ఉన్నాయి, నేను ఇన్ డీటెయిల్గా వెళ్తున్నా, మీరు చూసుకోండి. తర్వాత శాలరీ చూడండి. శాలరీ స్కేల్ అంటే మనం ఫస్ట్ ఇది ఆఫీస్ అసిస్టెంట్కి మాత్రం 25,000 నుంచి 80,000 మధ్యలో ఉంటుంది. తర్వాత ఆఫీస్ సబార్డినేట్కి వచ్చి 20,000 నుంచి 60,000 మధ్యలో ఉంటుంది. తర్వాత ఏఎన్ఎంకి 22,000 నుంచి 72,000 వరకు ఇది శాలరీ రేంజ్. తర్వాత సెలక్షన్ ఏ విధంగా చేస్తారు నెక్స్ట్. సో సెలక్షన్ చూడండి కంప్లీట్గా. సో దీనికైతే ఎటువంటి రిటర్న్ ఎగ్జామ్ ఉండదు, ఏముండదండి. కంప్లీట్గా మెరిట్ మార్క్స్ పైన ఇక్కడ చూడండి సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ చూడండి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ ఎస్ఎస్సిలో ఇంటర్మీడియట్, డిగ్రీ, ఏజ్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఏజ్కి 10 మార్క్స్ ఇస్తారండి. మీ ఎడ్యుకేషన్ మార్క్స్ బట్టి, అంటే ఏజ్లో ఇక్కడ ఏజ్కి 10 మార్క్స్ అంటే ఎవరైతే ఎక్కువ ఏజ్ ఉన్నారో వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు సపోజ్ ఒకరు 20 ఇయర్స్ ఉన్న వాళ్ళు, ఇంకొకరు 30 ఇయర్స్ ఉన్నారు, సో వాళ్ళకి ఏజ్కి ఎక్కువ, అంటే వాళ్ళకి ఎక్కువ మార్క్స్ ఉంటాయి అనమాట. తర్వాత మీరు ఏదైనా ఎంప్లాయ్మెంట్ సీనియారిటీ ఏదైనా రిజిస్టర్ చేసుకుని వేరే ఎంప్లాయ్మెంట్ చేస్తుంటే మాత్రం 15 మార్క్స్ ఉంటాయి. మీ డిజబిలిటీ ఎక్కువ ఉంటే 15 మార్క్స్, ఓవరాల్గా 50 మార్క్స్. ఆ విధంగా అనేది సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రిటర్న్ ఎగ్జామ్ ఉండదు, ఏముండదు. సో ఇంకా చాలా ఉన్నాయి. సదరం సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాలి ఖచ్చితంగా. సో ఎవరైతే ఇది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కాబట్టి వాళ్ళైతే. తర్వాత అప్లికేషన్ అనేది ఏ విధంగా అప్లై చేయాలి నెక్స్ట్. ఇది కంప్లీట్గా మీరు ఆఫ్లైన్ అప్లికేషన్, ఆన్లైన్ కాదు, మీరు కొరియర్ ద్వారా పంపించాలి వాళ్ళ అడ్రస్కి. సో అడ్రస్ కూడా నేను చూపిస్తాను, ఏమేమి డాక్యుమెంట్స్ పంపించాలో ఇక్కడ క్లియర్గా అయితే చెప్తాను. సో ఇక్కడ ఫార్మేట్ ఆఫ్ అప్లికేషన్ షుడ్ బి నీట్లీ ఫిల్ ఇన్ థిక్ వైట్ పేపర్లో ఫిల్ చేయాలి. ఇప్పుడు అప్లికేషన్ ఈజ్ ఇన్కంప్లీట్, మీరు అప్లికేషన్ ఇన్కంప్లీట్గా అయితే రిజెక్ట్ అయిపోతుంది, అదైతే కేర్ఫుల్గా ఉండండి. సో ఇక్కడ ఓకే. సో ఇక్కడ మనకి ఒక అడ్రస్ ఉంది, ఈ అడ్రస్కి పంపించాలండి. హెల్ప్ డెస్క్ ఫెసిలిటీ అసిస్టెంట్ డైరెక్టర్ వెల్ఫేర్ ఆఫ్ డిజేబుల్డ్ ఏబుల్, ఇది ఉంది కదా. ఈ అడ్రస్కి మీరు April 15th లోపల 5 PM లోపల పోస్ట్లో ద్వారా పంపించాలండి ఖచ్చితంగా. సో ఏం డాక్యుమెంట్స్ పంపించాలంటే, 1 పాస్పోర్ట్ సైజ్ ఫోటో, బర్త్ సర్టిఫికేట్ లేదా ఎస్ఎస్సి మార్క్స్ సంబంధించింది, తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించింది, టెక్నికల్ క్వాలిఫికేషన్, డిజేబిలిటీ సదరం సర్టిఫికేట్ ఉండాలి, స్టడీ సర్టిఫికేట్స్, తర్వాత బ్లైండ్నెస్ కానీ ఇంకేదైనా, తర్వాత కాపీ ఆఫ్ వ్యాలిడ్ ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కార్డు, ఇవి ఉంటే ఇవి కొరియర్ ద్వారా పంపించాలండి April 15th లాస్ట్. సో ఇంకా నేను ఇంకొక పాయింట్ చెప్తానన్నా. ఓకే, ఇది ఓన్లీ లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ కూడా చూపిస్తాను చూడండి నెక్స్ట్. ఓకే 1 సెకండ్. సో దీనిలోకి వెళ్ళి నోటీస్ పైన క్లిక్ చేస్తే రిక్రూట్ పైన, సో ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా ఉందండి, మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ చూడు, ఇక్కడ ఫోటో ఇచ్చేసి మీ నేము, మీ ఎస్ఎస్సిలో ఉన్నట్టే నేమ్ ఇవ్వాలండి, ఇది అప్లికేషన్. సో ఇక్కడ ఏమేమి మీరు పోస్ట్ ద్వారా పంపిస్తున్నారో ఆ కాపీస్ పైన టిక్ చేసి ఇక్కడ మీ డిజేబిలిటీ, ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఫిల్ చేసి పంపించండి. ఇది అప్లికేషన్, ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్గా ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్లో. ఇలాంటి వీడియోస్ అనేది రెగ్యులర్గా అయితే చేస్తాను.